నలుగురికి ఇద్దరికి ఇచ్చిన తర్వాత ఆపండి, పర్లేదు. ఇక్కడ వడ్డించాలి కదా, ఆపో నువ్వు ఆపు 2 నిమిషాలు. లైన్లో నించండి, లైన్లో నించండి. కావాలంటే కడతారా అడిగి చేయండి. శ్రీరామాయణంలో రావణాసురుని యొక్క ప్రమదావనం ఇవన్నీ వీస్తుంటే అద్భుతంగా ఉన్నాయి. హనుమ యొక్క పరాక్రమం తల్లి యొక్క పాతివృత్యం వింటే అద్భుతంగా ఉంటుంది. అసలు సుందరకాండటువంటి గొప్పతనం ఏంటంటే రామచంద్రమూర్తి ఎక్కడా కనపడకుండా రామచంద్రమూర్తి యొక్క కథకి రామచంద్రమూర్తి యొక్క నామానికి ఉన్నటువంటి శక్తిని చెప్పడం సుందరకాండ యొక్క విశేషనే మన వాళ్ళు పెద్దలు సుందరకాండ తప్పకుండా చదవండి అనడానికి రామము రామకథ ఈ రెండు సాధించలేవి లోకంలో. రామనామము రామకథ ఎక్కడ చెప్పబడతాయో ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత సుందరకాండ కేవలం